సార్ ఇప్పుడు ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఓపీఎస్ అమలు చేయడంలో ఎందుకు తాత్సారం చేస్తాను? ఈరోజు పాలక వర్గాలకి ఉన్నటువంటి ఉద్యోగ వ్యతిరేక వైఖరి కారణమని అనుకోవాల్సి వస్తా ఉంది. ఎందుకంటే ఈరోజు ఉద్యోగుల కోసం ఎంప్లాయీ ఫ్రెండ్లీ అని చెప్పుకుంటూ గతంలో రాజశేఖర రెడ్డి గారు ఈ విధానాన్ని రాష్ట్రంలో తీసుకొచ్చారు, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇవాళ ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం దీన్ని పరిష్కారం చేయలేదు. ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దీని మీద మౌనంగానే ఉంటున్నారు. వాస్తవంగా ఇది న్యాయమైనటువంటి సమస్య. 2003లో డిఎస్సి జరిగింది, ఉపాధ్యాయుల నియామక ప్రక్రియ పరీక్ష అయింది, రిజల్ట్ ఇచ్చారు. 2004 సెప్టెంబర్లో సిపిఎస్ విధానాన్ని ప్రవేశపెట్టే నాటికే వీళ్ళ ప్రక్రియ అంతా పూర్తయింది. కానీ అపాయింట్మెంట్స్ మాత్రమే ఆలస్యం జరిగింది. అపాయింట్మెంట్స్ చేయడానికి లేట్ అయినటువంటి సందర్భంలో అప్పటి నుంచి 20 ఏళ్లుగా వీళ్ళు పోరాడుతూ ఉన్నారు మాకు పాత పెన్షన్ విధానం అమలు జరపాలని. మరి దీనికి అనుకూలంగానే కేంద్ర ప్రభుత్వం 57 మెమోని ఇచ్చింది, 2019లో మెమోని ఇచ్చింది. ఆ ఇచ్చిన మెమో అమలు జరగలేదు. మరి ఆ తర్వాత 2022 మరొక మెమో ఇచ్చింది. ఆ మెమో ప్రకారం నోటిఫికేషన్ వస్తే చాలు, నోటిఫికేషన్ కంటే ముందు నియామక ప్రక్రియ అంతా పూర్తయి పాత పెన్షన్ తర్వాత రద్దయిన తర్వాత జాయిన్ అయిన వాళ్ళందరికీ కూడా ఆప్షన్ ఇవ్వాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్పింది. మరి అదే ఆల్ ఇండియా సర్వీస్ ఎంప్లాయీస్ అందరికి కూడా ఆ రకంగా ఇచ్చారు. రాష్ట్రంలో కూడా ఆ రకంగా ఇంప్లిమెంట్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వానికే లాభం జరుగుతుంది. ఇప్పుడు ఇమీడియట్ గా 10% ఏదైతే 20 ఏళ్ల నుంచి వీళ్ళ నుంచి కట్ చేశారో ఆ అమౌంట్ మ్యాచింగ్ గ్రాంట్ అంతా గవర్నమెంట్ కి జమ అవుతుంది. అట్లాగే వీళ్ళ అమౌంట్ కూడా జీపీఎఫ్లో జమ అవుతుంది. మొత్తం అమౌంట్ ఇమీడియట్ గా గవర్నమెంట్ ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి ఎందుకు ఈ విషయాన్ని ఆలోచించడం లేదో అర్థం కావట్లేదు. అందుకని ఈరోజు ఉపాధ్యాయ సంఘాలు గత 20 ఏళ్లుగా అనేక ఉద్యమాలు చేసినప్పటికీ ఈ సమస్య ఒక్క సమస్య మీదనే ప్రత్యేకంగా అన్ని సంఘాలతో ఉన్నటువంటి ఉపాధ్యాయులు కలిసి ఈరోజు మహావిజ్ఞాపన పత్రం సమర్పించడానికి ఇందిరా పార్క్ వచ్చారు. మరి టీఎస్యూటీఎఫ్ గా మేము ఈ పోరాటానికి మద్దతు తెలుపుతా ఉన్నాం, సంపూర్ణ మద్దతు తెలుపుతా ఉన్నాం. భవిష్యత్తులో సింగిల్ ఎజెండాగా ఈ సమస్య పరిష్కారం కోసం పోరాటానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. సార్ మాకు వెంటనే ఓపీఎస్ 2003 డిఎస్సి వాళ్ళము అందరము మేము ఈరోజు విజ్ఞాపన సభ మహాధర్నాను ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మాది న్యాయమైన కోరిక. మరి ఇక్కడ మాకు జీవో నెంబర్ 57/5 ఇచ్చినా కూడా రాష్ట్ర ప్రభుత్వము దీనిపైన ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు. వెంటనే మాకు దీన్ని అమలు చేసి మమ్మల్ని ఓపీఎస్లోకి తీసుకెళ్లాల్సిందిగా ప్రభుత్వాన్ని మేము అందరము కూడా విజ్ఞప్తి చేస్తున్నాం సార్. ముందే మేము 2003 డిఎస్సి మాకు 2003 డిఎస్సి రాసినా కూడా మాకు అపాయింట్మెంట్లో కూడా చాలా ఆలస్యమైంది. 2006లో మమ్మల్ని అపాయింట్ చేయడం జరిగింది. అక్కడ మేము సర్వీస్ పరంగా కూడా లాస్ అయ్యాము. ప్లస్ దాని నుంచి మళ్ళీ మేము సిపిఎస్లోకి నెట్టివేయబడ్డాము. మాకు చాలా 2003 డిఎస్సి వాళ్ళకి చాలా అన్యాయం జరిగిపోయింది. కాబట్టి ఇక్కడైనా మిగతా స్టేట్స్ కూడా ఓపీఎస్ అక్కడ అమలు చేసుకున్నాయి. అదేవిధంగా ఇక్కడ కూడా 2003 డిఎస్సి వాళ్ళకి సిపిఎస్ నుంచి ఓపీఎస్లోకి తీసుకొచ్చి న్యాయం చేయాల్సిందిగా మేము సవినయంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మరియు ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తున్నాం సార్. సర్వీసు సిపిఎస్ అనేది మహమ్మారిని తొలగించి ఈ ప్రజాపాలనలో న్యాయపరంగా వచ్చేటువంటి ఈ ఓపీఎస్ అనేది మేము ఎలిజిబుల్ సార్. 2003 నవంబర్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అనేది 2003 సంవత్సరంలో మాకు ఏమైంది సార్ అంటే డిఎస్సి నోటిఫికేషన్ పడ్డది. దాని తర్వాత రిక్రూట్మెంట్ మేము మన ఏప్రిల్ 4వ తారీఖు నాడు డిఎస్సి రాసినాం సార్. అప్పటికి ఈ రాష్ట్రంలో ఎన్నికల సందర్భాలు సార్ అవి. అయితే ఈ రాష్ట్రంలో ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పరిపాలన వచ్చింది, కొంత ఆలస్యమైనది సార్. దాని తర్వాత ఆలస్యం అయ్యే కొద్దీ ప్రభుత్వాలు మారిన కొద్దీ ఏమైంది సార్ అంటే మమ్మల్ని సెప్టెంబర్ 1, 2004 నుంచి అమలైనటువంటి ఈ సిపిఎస్ మేము దానిలో ఇదైనాం సార్. కాబట్టి 2005లో 26వ తారీఖు నాడు మేము నియమించబడ్డాం సార్ 2005లో. అయితే మేము అందరినీ కూడా తీసుకొని పోయి ఈ సిపిఎస్లో పెట్టారు సార్. కాబట్టి ప్రజాపాలనలో న్యాయపరమైన మా యొక్క ఆవేదనను మేమంతా వనపర్తి వాసులం, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వాసులము మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా వినతి, మా ఆవేదన, మా ఆక్రోధన, మా ఆడపిల్లల యొక్క బాధలు అన్నీ కూడా తనకు తెలిసినవాడు. కాబట్టి మహానాయకుడు ఆయన. మమ్మల్ని ఈ ప్రజాపాలనలో న్యాయం చేయకపోతే మేమంతా న్యాయానికి గురవుతాం. మేము ఒక 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు సర్వీస్ చేసి ఈ సందర్భంలో కూడా మాకు ఓపీఎస్ మేము అర్హులం సార్. మేము న్యాయంగా మా దగ్గర
న్యాయంగా ఉన్నాయి. హైకోర్టు తీర్పును ఇచ్చినది, మరి సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా ఉన్నాయి కాబట్టి మేము ఎలిజిబుల్ అనేటువంటి ఆలోచన కూడా గవర్నమెంట్ దగ్గర ఉన్నది. సమాచారము న్యాయంగా వచ్చేటువంటి ఈ ఓపీఎస్ను ఇవ్వాలని, ఓపీఎస్ను అవకాశం ఉన్నటువంటి మా ఉద్యోగ సమాచారాలు అన్నీ గవర్నమెంట్ దగ్గర ఉన్నది సార్. మా సమాచారం కూడా ఉంది కాబట్టి మాకు న్యాయం చేయాల్సిందిగా మనవి చేస్తూ, ఈ ప్రజాపాలనలో మాకు న్యాయం జరగకపోతే అన్యాయం అయిపోతాం. కాబట్టి మా ముద్దుబిడ్డ మహబూబ్ నగర్ జిల్లావాసి మమ్మల్ని అర్థం చేసుకొని, మా ఆవేదనను అర్థం చేసుకొని ఓపీఎస్ను రావాలని, ఇవ్వాలని ఈ ఆవేదనను మేము తెలియజేస్తున్నాం సార్ రాష్ట్ర ప్రభుత్వానికి. కరివేద మైపాల్ రెడ్డి సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు. 2003 ఉద్యోగ ఉపాధ్యాయుల నియామకమైనవి వారికి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కూడా రాష్ట్ర శాఖ నిర్ణయం మేరకు ఇవాళ విజ్ఞాపన సభకు ఇచ్చేసినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సుమారుగా 6 నుండి 9 వేల మంది ఉద్యోగ ఉపాధ్యాయులందరూ కూడా వీరు 1/1/2009 కన్నా ముందే 4 కన్నా ముందే నియామకమై మరి 1/1/2004 తర్వాత అపాయింట్మెంట్ ఆర్డర్ పొందిన వారు ఉన్నారు. కాబట్టి వారికి కూడా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా ఈ మెమోను పాత పెన్షన్ విధానం అమలు చేయాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా మన పక్కన ఉన్నటువంటి కర్ణాటక, మహారాష్ట్రాలు కూడా పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తున్నాయి. అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్ర హైకోర్టు కూడా ఒక మెమోని ఇవ్వడం జరిగింది. మరి రాష్ట్ర హైకోర్టు తీర్పును కూడా గౌరవించి దీన్ని అమలు చేయాలని కోరుకుంటున్నాం. దాదాపు సుమారుగా 1800 కోట్ల రూపాయలు మరి ఈ రూపాయలు కూడా మన జీపీఎఫ్ అకౌంట్ లోకి మారుతాయి. కాబట్టి మరి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఆర్థిక భారం కూడా పడదు. కాబట్టి ఇది ఒక దాదాపు సుమారుగా 6000 మంది ఉద్యోగ ఉపాధ్యాయులకు లబ్ధి పొందుతారని కూడా తెలియజేస్తూ, దీని ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక భారం కూడా పడదని కూడా తెలియజేసుకుంటాం. ఈ సమాచారం అంతా కూడా 2003 డిఎస్సికి సంబంధించినటువంటి మహా విజ్ఞాపన పత్రం చొప్పున జరుగుతున్నటువంటి ధర్నాకు డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా సోమయ్యను పూర్తిగా మద్దతు తెలుపుతున్నాం. గతంలో టీజీజేఏసీ సంబంధించినటువంటి ఉద్యమం జరుగుతున్నప్పుడు కూడా ఈ డిమాండ్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ దేశంలోకి రాజకీయ పార్టీలు ఏమైనా సరే, ప్రభుత్వాలు ఏమైనా సరే మనకు హక్కుగా ఉన్న ఈ పాలసీలుగా అంటే ఈ దేశంలో అమలు అవుతున్నటువంటి నూతన ఆర్థిక విధానపు పాలసీలే ఈ సమస్యకు మూల కారణం. ఈ పాలసీలు మారకుండా ప్రభుత్వాలు ఈ సమస్యను తీర్చలేవు. కాబట్టి వెంటనే ఇప్పటికైనా సరే ఈ డిమాండ్ తీర్చాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. నా పేరు విజయలక్ష్మి, మేడ్చల్ జిల్లా నుంచి ఉపాధ్యాయుని. 2003 డిఎస్సి అనేది దాదాపు 2003 సంవత్సరంలో నవంబర్లో పడినటువంటి నోటిఫికేషన్ ద్వారా మేము ఎన్నిక కాబడ్డాము. ఆ తర్వాత 2004 ఏప్రిల్లో మా యొక్క పరీక్షలు జరిగి 2004 జూన్ నెలలోనే మాకు రిజల్ట్స్ రావడం జరిగింది. అంటే మాకు నోటిఫికేషన్ పడ్డప్పుడు, మేము పరీక్షలు రాసినప్పుడు, పైగా మాకు రిజల్ట్స్ వచ్చినప్పుడు టోటల్ మేము ఓల్డ్ పెన్షన్లో ఉన్నాం. కనీసం ఓ 2-3 నెలల తర్వాత కాదు, ఒక ఏడాది తర్వాత అపాయింట్మెంట్ ఇచ్చినా కానీ రిజల్ట్స్ వచ్చినాక మేము పాత పెన్షన్లో ఉండేవాళ్ళం. కానీ 2004 సంవత్సరంలో ఉన్నటువంటి అక్కడ సెప్టెంబర్లో ఏదైతే మనకు పాత పెన్షన్ తీసి కొత్త పెన్షన్ విధానాన్ని దేశం మొత్తం అమలు పరిచారో అందులో బాధితులుగా మేము 2005వ సంవత్సరం డిసెంబర్ నెలలో మా అపాయింట్మెంట్ అవ్వడం జరిగింది. అక్కడి నుంచి కూడా దాదాపు 10 సంవత్సరాలు ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే కొత్త విధానం వచ్చినాక మొట్టమొదటి ఉపాధ్యాయ వర్గం మాది కాబట్టి అప్పుడు ఒక అయోమయం, గందరగోళ పరిస్థితుల్లో ఉన్నాము. బాగా వస్తాయి, మంచిగా వస్తాయి అని చెప్పేసి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అనేది మాకు అప్పుడు మభ్యపరచడం జరిగింది. ఏ అధికారి, ఏ ప్రభుత్వం అప్పుడు మాకు ఎవరు కూడా తెలియచేయలేదు. కానీ తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఒక 10 సంవత్సరాల తిరోగమనం స్టార్ట్ అయింది. రిటైర్మెంట్స్ స్టార్ట్ అయ్యాయి. కొన్ని తీవ్ర పరిస్థితుల్లో కొన్ని డెత్స్ కూడా సంభవించాయి. అప్పుడు జరిగినటువంటి అన్యాయం, అప్పుడు ఏవైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకు వచ్చేటువంటి బెనిఫిట్స్, వాళ్ళకు వచ్చేటువంటి బాధలని బయటపడడం జరిగింది. ఇక అక్కడి నుంచి 2003 డిఎస్సిగా మేము ప్రతిరోజు ఒక కార్యాచరణను ఏర్పాటు చేసుకొని టైం టు టైం అనేక ఉద్యమాలను చేస్తూనే వచ్చాము. అందులో భాగంగానే ఈ రోజు మేము చేస్తున్నటువంటి మహా విజ్ఞాపన సభ మాకు తప్పకుండా
తప్పకుండా ఈ ప్రభుత్వం చేయాల్సిందే. ఎందుకంటే ఈ తెలంగాణ ఏదైతే వచ్చిందో ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ వర్గం ఇదే ధర్నా చౌక్ లో అనేక ధర్నాలు అనేక ఉద్యమాలు చేసింది, రాష్ట్ర రోగుల పాల్గొన్నది, సకల జిల్లా సమాలో పాల్గొన్నది. అలాంటి ఉద్యోగ ఉపాధ్యాయులకు తప్పకుండా ఈ ప్రభుత్వం న్యాయం చేయాలి. ఇది మా విజ్ఞాపన మాత్రమే, మాకు నమ్మకం ఉంది. దయచేసి సీఎం గారు పెద్ద హృదయం చేసుకొని వీళ్ళంతా మీ బిడ్డలు లాంటి వాళ్ళు, ఒక తండ్రి స్థానంలో ఉన్నటువంటి మీరు మా యొక్క జీవితాలు మాకు తిరోగమనంలోకి వచ్చాము. దాదాపు కొన్ని సంవత్సరాలు మేము రిటైర్మెంట్ కూడా కాబోతున్నాము. మా జీవితాలు మీ చేతుల్లో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 57 మెమో అయితేనేమి, మన సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మాకు అనుకూలంగా తీర్పునైతేనేమి, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మాకు న్యాయం చేయాల్సిందిగా మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే 2000 తర్వాత అపాయింట్ అయిన గ్రూప్ 1 ఆఫీసర్లకు కూడా ఓపీఎస్ అమలు చేశారు, కానీ టీచర్లకు మాత్రం అమలు చేయట్లేదు. అదే ఇప్పుడు మనకు ఎవరైతే ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారో వాళ్ళు కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తారు కాబట్టి వారికి మాకు ఒకే న్యాయం ఉండాలి. వారికి ఇచ్చినప్పుడు మాకు ఎందుకు ఇవ్వకూడదు? తప్పకుండా ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు పొరపాట తప్ప కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకైతే వస్తుంది, మాకు ఎందుకు రాదు? కాబట్టి ఈ విషయాన్ని కూడా తప్పకుండా దయించి ఈ రాష్ట్ర ప్రభుత్వం మా ఒక మంచి సత్హృదయంతో మా యొక్క పాత పెన్షన్ ఇస్తారని చెప్పేసి మీ ద్వారా కోరుకుంటున్నాము. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన 57/5 మెమో ప్రకారంగా 2003 తర్వాత అపాయింట్ అయిన ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో, ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ని అమలు చేయాలని చెప్పేసి కూడా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2003 డిఎస్సి ఉద్యోగ ఉపాధ్యాయులు అయితే ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. మాకు వెంటనే ఓపీఎస్ కూడా అమలు చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేస్తున్నారు. ప్రతి ఎన్నికల్లో కూడా మేము ఒక ఓటు బ్యాంక్ గా మారుతున్నాము, మాకు అన్ని ప్రభుత్వాలు హామీలు ఇస్తున్నారు కానీ మాకు ఓపీఎస్ మాత్రం అమలు చేయట్లేదు. వెంటనే ఓపీఎస్ ను కూడా మాకు అమలు చేయాలని చెప్పేసి ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డిని అయితే ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారు. శ్రీకాంత్, కిరణ్ కుమార్, పల్లవి టీవీ, ధర్నా చౌక్, హైదరాబాద్.